వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరులోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరులోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని కొండలరావు అందిస్తారు. కొండలరావు, దువ్వాడ శ్రీనివాస్ మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏదైతే అసెంబ్లీ మొదటి రోజున అటెండ్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్యాకేజీ స్టార్ ఎక్కడా కూడా మాట్లాడటం లేదు, 50 కోట్లు ప్యాకేజీ తీసుకున్నాడు, ప్రజల గురించి మాట్లాడట్లేదు, ప్రజల గురించి మాట్లాడతానని చెప్పిన ప్యాకేజీ స్టారు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడంటూ కూడా దువ్వాడ శ్రీనివాసు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు అడపా మాణిక్యాలరావు మరికొంతమంది జనసేన కార్యకర్తలు కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది చేసిన కేసు ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ప్రయత్నం చేస్తూ ప్రజల బాగోగుల కోసం ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నాయకులు అసెంబ్లీకి రాకుండా బయట తిరుగుతూ ప్రజల సమస్యలు పట్టించుకోకుంటూ డిప్యూటీ సీఎం మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది గుంటూరు నగరంలో కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ పై మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. వెంటనే దువ్వాడ శ్రీనివాస్కి శిక్ష వేయాలంటూ కూడా ఏదైతే ప్రజానాయకుడి పైన ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ కూడా జనసేన నేతలు దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు